ఎవరి సుందర బాలుడు? ముఖంలో ఎంత తేజస్సు, స్వచ్ఛమైన నేత్రాలు, ప్రగాఢ నిద్రలో మునిగి ఉన్నాడు. వీనిని జాగరూకపరచడం ఉచితం కాదేమో. ఆదమరిచి ఏ స్వప్నాలలో తేలుతున్నాడు. కాని ఈ కమలం మాకు తెలియచేస్తున్నది నిశ్చయముగా ఈ మన్మోహ బాలకుని అనుబంధం మా జామాత శ్రీహరి విష్ణువు మా పుత్రి లక్ష్మిలతో పెనవేసుకున్నదని. కమలం మా జామాత హస్తానికి శోభకారిణి, మా పుత్రిక లక్ష్మీ ఆసనం. రాజకుమారా, భటులారా, శీఘ్రమే ఇటు రండి. రాజకుమారుడు ఎక్కడికి వెళ్ళాడు? ఇంతవరకు ఇక్కడే ఉన్నాడు ప్రభు. ఎవరైనా ద్వారాలను తెరిచారా? లేదు ప్రభు. ప్రహ్లాదుని ఇక్కడ బందీగా ఉంచినప్పటి నుంచి ద్వారాలు తెరవనే లేదు. ఏం జరిగిందో తెలియడం లేదు. అర్థం కావడం లేదు. సత్వరమే భగవానుడు హిరణ్యకశిపులు వారికి నివేదించాలి. జనార్దన, తమ కమలం అక్కడున్నదేమిటి? మహాదేవి, నీ పుత్రుడు ప్రహ్లాదుని రక్షించాలన్న కోరికను వ్యక్తపరిచావుగా. నేను నా కమలాన్ని వాని శయ్యగా మార్చాను. నీ పుత్రుడు హాయిగా నిద్రిస్తున్నాడు. నా పుత్రుడు కుశలమేనా? మహాదేవి, అతడు కుశలంగా లేకపోతే అంత హాయిగా ఆదమరిచి నిద్రించగలడా? నిశ్చింతగా నిద్రించగల భాగ్యశాలురు ఎవరైతే అన్ని కర్మలు ఈశ్వరునికి సమర్పిస్తారో వారే. నీవు ఆందోళన చెందకు. నీ పుత్రుడు కుశలంగా ఉన్నాడు. విశ్వేశ్వరుడు సత్యమే వచించాడు పుత్రి. ప్రణామం పితృదేవా. ప్రణామం సముద్రరాజా. ప్రణామము. తమకు మా హార్దిక స్వాగతం. కమలం మీద శయనించడం చూసి నాకు అనుమానం కలిగింది. బహుశా దానిపై నిద్రిస్తున్న బాలకునికి మహావిష్ణువుతో సంబంధం ఉన్నదని. విడదీయరాని సంబంధం పితృదేవా. ప్రహ్లాదుడు వారికి భక్తుడైతే నేను పుత్రునిగా భావిస్తున్నవాడు. అదే నాకు ఆశ్చర్యం. ఇంత చిన్న వయస్సులోనే వాని ముఖముపై ఇంత తేజము, ఇంత ప్రకాశము ఎలా వచ్చినవని ఇప్పుడు నాకు తెలిసినది. ఇదంతా వాని భక్తి భావన, మీ ప్రేమ యొక్క మహత్యమే అని. ఇప్పుడెక్కడున్నాడు పితృదేవా? అతడు నా నివాసమందున్నాడు. మాతామహుని గృహానికి వచ్చాడు. సమస్త సాగరలోకము వానికి అతిథి సత్కారములు చేయుచున్నది. ఎక్కడికి వెళ్ళాడా దుష్టుడు? మాయమైపోయాడా? చండిక సత్యమే వచించినది. ఆ దూర్తునికి అవశ్యం ఏదో ఒక మాయాశక్తి ప్రాప్తించి ఉన్నది. వాడా శక్తిని నా మీదే ప్రయోగించాలనుకుంటున్నాడా? భగవంతుడు హిరణ్యకశిపుని మీదనా? వెళ్ళండి, వాడిని వెతకండి. అన్ని దిక్కులందు, అన్ని ప్రదేశాలందు వెతకండి వాణ్ణి. వాడు దొరికితే వాణ్ణి పట్టుకొని రెక్కలు విరిచికట్టి ఈడ్చుకొని నా సమక్షమునకు లాక్కురండి. లేదా ఒకటి గుర్తుంచుకోండి, ఈ ప్రయత్నము విఫలమైనదో మీరు జీవించి ఉండరు. వెళ్ళండి, వెతకండి వాణ్ణి. లేదు శక్తి స్వరూప, ఈ చారులు ప్రహ్లాదుని వెతికి తీసుకురాలేరు. ఎందుకు వెతకలేరు? ఎందుకంటే నేను వాణ్ణి సాగర గర్భంలోకి నెట్టివేశాను. ఈ పాటికి ఏ జలపురణులకో వాడు ఆహారం అయిపోయి ఉంటాడు. అంటే మీరు వాణ్ణి కారాగారం నుంచి తీసుకువెళ్లారన్నమాట. నేనే తీసుకువెళ్ళాను. వాడు నా జీవన సహచరిని అగ్నిలో భస్మం చేశాడు. నేను వానిని సాగరంలో ముంచి హతమార్చాను. హంతకుడా, దుష్టుడా, నీవు నా పుత్రుని రక్తం తాగిన పిశాచివి. నీ వీక్షణం కోసమే ఎదురు చూశావు. ఎప్పుడైతే నా పుత్రుని ఏమీ చేయలేకపోయావో, నీవు గుంట నక్కలా కాచుకుని కూర్చుని వాడు నిద్రిస్తున్నప్పుడు కసి తీర్చుకున్నావు. నీవు నా పుత్రుని హత్య చేశావు. నేను నిన్ను క్షమించను. నీవు హంతకుడవు. హంతకులు మీరంతా. హంతకుడవు నువ్వు.
ఓ సముద్రుడా, దయచేసి నా పుత్రుని తిరిగి ప్రసాదించు. తమరు నా పుత్రుని తిరిగి ప్రసాదించలేరా? ప్రసాదించండి నా పుత్రుని. కుమార ప్రహ్లాద, కుమార ప్రహ్లాద, నా కుమార ప్రహ్లాద, కుమార ప్రహ్లాద, కుమార నా తండ్రి ప్రహ్లాద, కుమార ప్రహ్లాద, కుమార నా తండ్రి ప్రహ్లాద. ఓ సాగరదేవా, తమరు ఉదారులు, తమరి హృదయం విశాలమైనది. లోకులంటారు తమరెంత ఉదారులంటే తమరి చెంతకి ఏది వచ్చినా తమరు దానిని స్వీకరించక తిరిగి ఇచ్చివేస్తారట. హే సాగరదేవా, దానవరాజు కామరూపదేశ నరేంద్రుడు నా పుత్రుడు ప్రహ్లాదుని బలి పశువుని చేసి తమ గర్భంలో పడేశాడు. ఈ దుఃఖిత మాత మొర ఆలకించు సాగరదేవా. నా పుత్రుడు ప్రహ్లాదుని నా ఒడిలోనికి చేర్చి కనికరించలేవా? ఈ మాత గోడు వినిపించుకోవా సాగరదేవా? ఒక మాత తన పుత్రుని జీవన భిక్షను అర్థిస్తున్నది. సాగరదేవా, నా పుత్రుని తిరిగి ప్రసాదించు. నా పుత్రుని తిరిగి ప్రసాదించవా? నా పుత్రుని తిరిగి ప్రసాదించు. చూశావా దేవి విధి విలాసము? పుత్రుడు అన్నీ మరిచి హాయిగా నిద్రిస్తున్నాడు. కాని అది తెలియని మాత సముద్రపు అలల వద్ద విలపిస్తున్నది. మమత అంటే అదే కమలనైనా. పుత్రుడు ఎంత సుఖంగా ఉన్నప్పటికీ ఆ మాత కన్నులు వర్షించాయంటే జరిగిన పరిణామం ఆ మాతకు తెలియదనే కదా. ఆమె పుత్రుని చూస్తేనే కదా జీవించగలుగుతుంది. పాపం ఆ లీలావతి తన పుత్రుడెక్కడున్నాడో ఏం చేస్తున్నాడోనని తపిస్తున్నది. నాకు భయంగా ఉన్నది. లీలావతి పుత్ర వియోగంతో విలపిస్తూ మతి చలించి ప్రాణాలు విడుస్తుందని. అవును మహాదేవి, ఆమె సాగరంలో మరీ ముందుకెళ్తున్నది. తక్షణం ఆమె ప్రాణాలను రక్షించండి కమలనైనా. మహాదేవి, సాగరం నీ జన్మస్థలం, నాకు అత్తవారిల్లు. అత్తవారింట అల్లునిగా అధికారం చెలాయించటం నాకంత సబబనిపించటం లేదు. కాని పితృదేవుని గృహంలో కుమార్తెకు అధికారం ఉన్నది. అందువల్ల ఇప్పుడు ఆమెను రక్షించే భారం నీ మీదే ఉన్నది. తమ అభీష్టం అదే అయితే నాకది సమ్మతమే. లీలావతిని నీట మునిగి మరణించనీయను. నేను సాగరములో ఆమెను రక్షిస్తాను. కష్టసుఖాల సాగరం ఇలలో మానవ జీవనం. చింతే ఎరుగని నిదురే ఒకరిది, అంతే లేని ఖేదమొకరిది. పుత్రుని గానక శోకము తీరక విలపించసాగేను లీలావతి. ఆర్తురాలిని బ్రోవగదలచి తానే కదలేను లక్ష్మీ సతీ. తానే కదలేను లక్ష్మీ సతీ.